హాయ్ అండి, నా పేరు నందకిషోర్, సృజన ఎలక్ట్రానిక్స్ గుడివాడ. ఈ రోజు మీరు తెలుసుకోబోయే అంశం మన ఇంట్లో వాడే ఇన్వర్టర్ ఉపయోగించే బ్యాటరీ గురించి. జనరల్ గా బ్యాటరీ లైఫ్ అనేది 3 to 4 years వస్తుంది. మరలా బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలంటే 10,000 వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా 3-4 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల వరకు బ్యాటరీ లైఫ్ ని పెంచుకోవాలి అనుకుంటే నేను చెప్పే టిప్ ఫాలో అయినట్లయితే తప్పనిసరిగా బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలాగో అంటే జనరల్ గా మనం బ్యాటరీలో వాటర్ పోసేటప్పుడు డిస్టిల్ వాటర్ కానీ, ప్యూరిఫై చేసిన వాటర్ కానీ, ట్యాప్ లో వాటర్ కానీ, ఇలా రకరకాల వాటర్ లో వాడుతూ ఉంటాం. వీటిలో క్లోరిన్ కంటెంట్ ఉంటుంది. అలా కాకుండా వర్షం పడినప్పుడు రెయిన్ వాటర్ పట్టుకొని ఆ రెయిన్ వాటర్ ని ఫిల్టర్ చేసి 5 లీటర్స్ టిన్ లో స్టోర్ చేసుకోండి. మీకు ఈసారి బ్యాటరీలో వాటర్ పోయాల్సి వచ్చినప్పుడు ఈ వాటర్ ని యూజ్ చేయండి. ఈ న్యాచురల్ వాటర్ కాబట్టి, ఈ న్యాచురల్ వాటర్ లో క్లోరిన్ కంటెంట్ ఉండదు కాబట్టి బ్యాటరీ లైఫ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 35 సంవత్సరాల అనుభవంతో మీకు ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక్క చుక్క వాటర్ కూడా కింద పడకుండా బ్యాటరీలో నీరు ఎలా పోయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వివరాలు కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.